అందరికీ జై శ్రీరామ్. మనం ప్రస్తుతం ఈ ఒరిస్సా పర్యటనలో 7వ రోజులో ఉన్నాము. నిన్న రాత్రి వైజాగ్ లో స్టే చేయడం జరిగింది. ఉదయాన్నే ఇప్పుడు వైజాగ్ నుంచి నర్సీపట్నం బయలుదేరాము. వాస్తవానికి మనం ఈ పర్యటన మొదలు పెట్టినప్పుడు మొదటి రోజు మొదటి సమావేశం నర్సీపట్నంలో జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు వాతావరణం సరిగ్గా లేని కారణంగా, స్థానిక పండుగల కారణంగా ఆ రోజు సమావేశం వాయిదా పడింది. అది ఈ రోజు జరుగుతుంది. ముందుగా మనం నర్సీపట్నం వెళ్దాం. రెండు నెలల క్రితం అనంతపురంలో ఒక 10 కుటుంబాలతో మనం పునరాగమన కార్యక్రమం పెట్టినప్పుడు ఏమైందంటే, రేపు కార్యక్రమంగా ముందు రోజు పాస్టర్ కి తెలిసింది. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే సుమారు 2,500 రూపాయలు విలువ చేసేటువంటి సరుకులు కిట్ ఇస్తారు. వాళ్ళు రైసు, చింతపండు, నూనె ప్యాకెట్ ఇట్లా ఒక కిట్ ఇస్తారు అన్నమాట ప్రతి నెల. ఆ పాస్టర్ వెళ్ళిపోయి బెదిరించాడు అన్నమాట, మీకు ఇక వచ్చే నెల నుంచి ఇక ఈ కిట్లు రావు, మీరు వెనక హిందూ ధర్మంలోకి వెళ్ళారంటే, అంటే వాళ్ళకి మానసికంగా ఇటు రావాలన్నా సరే నెలకి 2,000, 2,500 వస్తున్నాయి, మనం ఆర్థికంగా చిన్నవాళ్ళము, 8 కుటుంబాలు ఆగిపోయినాయి, 2 కుటుంబాలు వచ్చాయి. ఆ 2 కుటుంబాలతో కార్యక్రమం చేశాం. కానీ వాడికి ఎంత రీసోర్సెస్ లేకపోతే ప్రతి నెల అన్ని కుటుంబాలకి వాళ్ళు 2,500 రూపాయలు విలువ చేసే కిట్ ఇస్తారు వాళ్ళు. ఇట్లా చాలా చోట చేస్తున్నారు. అందుకే మనకు వాటికి రైస్ బ్యాక్ కన్వర్షన్స్ అని ఒక పేరు కూడా పెడతాం మనం. అంటే ఒకప్పుడు మన వాళ్ళు ఇలా లేరండి, స్వాభిమానం ఉండేది. ఎవరైనా ఏదైనా తేరగిస్తా అంటే తీసుకునే వాళ్ళు కాదు, ఆశపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మరి ఎందుకో మరి మన వాళ్ళు మరీ అంత. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా విగ్రహాలు కొన్ని చోట్ల ఇస్తున్నాము, మైక్ సెట్లు ఇస్తున్నాము, ఇంకా చిన్న చిన్న మరమ్మతులు ఏమైనా దేవాలయాలు ఉంటే అట్లా. అంటే దేవాలయాల నిర్మాణం చాలా ఆర్థికంగా చాలా పెద్ద విషయం కాబట్టి మనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా ఇట్లా చిన్న చిన్న స్థాయిలో చేస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక దేవాలయాలు చాలా ఉంటాయి. మనకు భారతదేశంలో దేవాలయాలకు కొదవలేదు. అసలు గట్టిగా చెప్పుకోవాలంటే కొత్త దేవాలయాలు కట్టాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉన్న దేవాలయాల్ని మనం శక్తి కేంద్రాలుగా మార్చుకోగలిగితే అంతకు మించిన గొప్ప విషయం ఏమీ లేదండి. కాబట్టి మనం కూడా దాన్ని బలంగా నమ్ముతాము. అసలు దేవాలయం అనేది లేదు, అక్కడ అవసరం అంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎలా అవుతుందంటే, గతంలో వినాయక మండపాలు ఎక్కడో చోట చేసేవాళ్ళు, అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పేట కూడా వచ్చేసింది, పేటలో 2-3 వచ్చేసినాయి. కానీ ఎక్కడా కూడా చేయాల్సిన పద్ధతిలో జరగట్లా. అలాగే మనకు గతంలో దేవాలయాల కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు బాగా జరిగాయి, అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రస్తుతం దేవాలయాలు అంటే ఏదో స్వామివారి కోసం దేవాలయం కడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అది మన కోసం కట్టుకున్నట్టుగా ఎవరు భావించట్లేదు. కార్యక్రమాలు ఏమి జరగట్లేదు. కాబట్టి మరి ఇంత మారుమూల గ్రామంలో నిన్న మొన్నటి వరకు సంఖ్య లేని వాళ్ళు వక్ఫ్ చట్టానికి సంబంధించి నిరసన కార్యక్రమం చేస్తున్నారంటే, మరి ఇంతమంది, ఇన్ని వేల మంది, లక్షల మంది హిందువులు మనం ఉండి మనం ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అంటే తేడా నెట్వర్క్ అండి, ఏమీ లేదు. అసలు మనకి చాప కింద నీరు అంటారు కదా, వాళ్ళ వ్యవస్థ అంత బలంగా ఉంది. వాళ్ళ వ్యవస్థ మనకు ఒరిస్సా పర్యటనలో చివరి రోజు 7వ రోజులో ఉన్నాం మనం. అయితే ముందుగా ఈ రోజు ఉదయం తెలియజేసినట్లుగా నర్సీపట్నంలో ఒక చిన్న సమావేశం జరిగింది. మనకు నర్సీపట్నంలో మన సంస్థ కార్యక్రమాలు ఏమీ లేవు, ఇప్పటివరకు మనం ఏమీ చేయలేదు. కొత్తగా మనం మన కార్యక్రమాలు అక్కడ విస్తరిద్దామని అనుకుంటున్నాము. అందుకోసమని కొంతమంది ముఖ్య కార్యకర్తలతో అక్కడ సమావేశం నిర్వహించుకొని అక్కడ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రామకృష్ణ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము. మన సంస్థ కార్యకర్త సుబ్బారెడ్డి గారిని కూడా అక్కడ కలిసాము. సుబ్బారెడ్డి గారు కూడా మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వారికి వీడుకోలు పలికి గుంటూరు బయలుదేరాము. దారిలో కూడా కొంతమంది కార్యకర్తలను కలవడం జరిగింది. సుమారు ఇప్పుడు సాయంత్రం 5:15 అవుతుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో గుంటూరు చేరుకుంటామని అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ టూర్ లో నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మనం ప్రధానంగా ఒరిస్సాలో మన కార్యక్రమాలు విస్తరణ కోసం వెళ్ళాము. వైజాగ్ నుంచి ఒరిస్సా వెళ్ళడానికి భువనేశ్వర్ కి సంబంధించినటువంటి జాతీయ రహదారి ఒకటి ఉంటుంది. పూరికి కొంచెం ముందుగా మనం జాతీయ రహదారిని విడిచి ఒక రోడ్ లోకి వెళ్తాము. సో సహజంగా నేను ఆ రోడ్ లోకి వెళ్ళినప్పుడు, అంటే నేను బై రోడ్ లో పూరి వెళ్ళడం ఇదే మొదటిసారి. అటు వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆ రోడ్లు చాలా చిన్న రోడ్లు అన్నమాట. మనకు పల్లెటూరులో ఉండేటువంటి రోడ్ల కంటే కూడా చిన్నగా అనిపించాయి. ఒరిస్సా
ఒరిస్సాలో కొంచెం డెవలప్మెంట్ సరిగ్గా లేదు అని నేను భావించాను. అయితే మనకు ఏదైతే పూరి క్షేత్రంలో మనం పెంటకోట ప్రాంతంలో మనం పర్యటించినప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు, అక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే, ఒరిస్సాలో రోడ్లు ఇలాంటి మౌలిక సదుపాయాలు అంటే ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకున్నప్పుడు కొంచెం తక్కువగా అనిపించినప్పటికీ, అంటే పూర్తిగానే కాదు కొంచెం తక్కువగా అనిపించినప్పటికీ అక్కడి ప్రజలు సాంస్కృతికంగా ధర్మపరంగా చాలా బలంగా ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ కన్వర్షన్స్ గానీ చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ వేరే అన్యమత కట్టడాలు గానీ మన ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్లి తీర ప్రాంతాల్లో జీవిస్తున్నారో మన వాళ్ళలో కన్వర్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే కన్వర్షన్స్ ఉన్నాయో పూరి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి తెలుగు వాళ్ళలోనే ఎక్కువ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. దాంతో పాటు అక్కడ స్థానికులు చెప్పింది ఏంటంటే, ఒరిస్సాలో ఉండేటువంటి ట్రైబల్ ఏరియాస్ లో కూడా కన్వర్షన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎలాగైతే మనకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో కన్వర్షన్స్ ఎలాగైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ పూరి ప్రాంతం అంటే ఒరిస్సాలో కూడా సుమారుగా ఒక 4 జిల్లాల్లో 5 జిల్లాలో ట్రైబల్ ఏరియా ఉంటుందని చెప్పారు. అక్కడ కూడా ఎక్కువగా కన్వర్షన్స్ ఎక్కువగా ఉన్నాయని వారు తెలియజేయడం జరిగింది. సో ఇది మనం మొట్టమొదటిసారి మనం ఒక సంస్థ కార్యక్రమాల విస్తరణలో భాగంగా ఒరిస్సా వెళ్ళాము. మనకు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం దాటినప్పటి నుంచి పూరి వరకు కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కోస్టల్ బెల్ట్ లో మనం వర్క్ చేద్దాం అని అనుకుంటున్నాము. వెళ్ళిన తర్వాత మన సంస్థ మిగిలిన సభ్యులతో కూడా మాట్లాడి అక్కడ కార్యక్రమాలని ఎలా విస్తరించాలి, ఏం చేద్దాం అనేది ప్రణాళికలు రూపొందించుకొని త్వరలోనే అక్కడ కార్యక్రమాలు ప్రారంభిస్తాము. దానికి సంబంధించిన అప్డేట్ త్వరలో మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.